వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా 100% మీకు కౌన్సిలింగ్ అయిపోతుంది అని నేను స్టేట్మెంట్ అయితే ఇస్తున్నా. ఎందుకో కూడా వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే కౌన్సిలింగ్ ఉందో కౌన్సిలింగ్లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మీకు ఖచ్చితంగా ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అన్నది ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో ఖచ్చితంగా 2025లో మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉంటారు కదా. మోస్ట్లీ 95% స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా మనకు 2025లో 10th క్లాస్ అన్నది పాస్ అయ్యి ఉంటారు. ఇక రిమైనింగ్ ఒక 5% కానీ ఒక 3% కానీ స్టూడెంట్స్ ఏంటి అంటే 2024లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. అరేస్ అంతకుముందు ఇయర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 1% వరకు ఉండడానికి ఛాన్స్ అనేది ఉన్నది. సో ఇది మనకు సినారియో అయితే ఉంది. ఇప్పుడు 10th క్లాస్ మీద అయిపోయింది అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఏముంటాయి, ఒకటి జనరల్గా ఆలోచించినట్టయితే ఎస్ఎస్సి 10th క్లాస్ రిలేటెడ్గా మీరు పాస్ అయినా ఏదైతే మార్క్స్ కార్డు ఉంటుందా డెఫినెట్గా మీ దగ్గర అదైతే ఉంటుంది. అంతేనా, ఆ యొక్క మార్క్స్ కార్డ్ అయితే ఉంటుంది. ఆర్ఎల్స్ మనకు 2024లో పాస్ అయినా 23లో పాస్ అయినా వాళ్ళ దగ్గర కూడా ఈ డాక్యుమెంట్ ఉంటుంది. మేబీ కొద్దిమంది ఏం చెప్తారంటే ఒక 0.001% మేబీ కొద్దిమంది దగ్గర మిస్ అయ్యిందేమో అని అనుకొని ఉండొచ్చు. బట్ అది పక్కన పెట్టినట్టయితే మోస్ట్ ఆఫ్ ది అందరు స్టూడెంట్స్ దగ్గర మనకు ఈ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే ఉంటుంది కదా. సో ఈ ఒక్క డాక్యుమెంట్ ఉంది అంటే మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకు మీరు 10th క్లాస్ ఏదైతే పాస్ అయ్యారా లేదా అన్నది ఫస్ట్ థింగ్. అలానే మీరు పాలిసెట్ నుంచి వెళ్తున్నారా అంటే మీరు పాలిసెట్ అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్ ఫీజు. అది పే చేయాలి అంటే ముందు మీరు పాలిసెట్ క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. సో అల్టిమేట్గా అన్నిటికీ లింక్ ఉంది కాబట్టి మీరు పాలిసెట్ క్వాలిఫై అయ్యింటేనే మీరు ఫీజు పే చేస్తారు. ఫీజు పే చేస్తేనే రిసిప్ట్ వస్తుంది. ఫీజు పే చేస్తేనే మీరు అలో చేస్తారు. సో అలా అలో చేశారు అంటే మీకు ఎస్ఎస్సి డాక్యుమెంట్ అయితే మెయిన్గా అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్ ఉంది అంటే ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏది కూడా అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇంకా డౌట్ వస్తుంది ఏంటి అంటే బ్రో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఉండాలి, ఇవి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని మీరైతే చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏంటి ఏం డాక్యుమెంట్స్ లేకుండా కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా అయిపోతుందని చెప్తున్నారు అంటే ఇక్కడ కౌన్సిలింగ్ ఏదైతే కౌన్సిలింగ్లో మనకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నాయో ఇవి జస్ట్ మీకు బెనిఫిట్స్ యాడ్ చేస్తాయి అంతే, కానీ ఇవి మ్యాండేటరీ అయితే కాదు. ఈ డాక్యుమెంట్స్ లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఏమవుతుంది మిమ్మల్ని జనరల్ కేటగిరీలో మీ కౌన్సిలింగ్ కంప్లీట్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు, అంతేగాని సీట్ అయితే వస్తుంది కదా. సో ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. మరి 10th క్లాస్ పాస్ అయ్యారా లేదా అన్నది చూస్తారు. దానికి సంబంధించి మీరు కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఏదైతే పాలిసెట్ పాస్ అయ్యారా లేదా, ర్యాంక్ వచ్చిందా లేదా, ఫీజు పే చేశారా లేదా, అంతకు మించి ఇంకేవి అయితే చూడరు. ఇంకా రిమైనింగ్ మీరు ఏ డాక్యుమెంట్స్ చూపించినా కూడా ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ కలిగించే డాక్యుమెంట్సే కానీ అంతకు మించి అయితే ఏవి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు, ఏం చేస్తారు, నాన్ లోకల్ కింద వేస్తారు. అంతకుమించి ఏం చేస్తారు. బట్ మేబీ మీరు సీట్ తెచ్చుకునే పర్సంటేజెస్ అనేవి మనకు తగ్గుతాయి అంతే తప్పించి అల్టిమేట్గా కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకొని డెఫినెట్గా కౌన్సిలింగ్ అయిన వాళ్ళందరికీ సీట్ వస్తుందని నేను చెప్పట్లేదు. కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా జస్ట్ 10th క్లాస్ మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో అది ఒక్కటి ఉన్నా కూడా చాలు, మీ యొక్క ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంట్స్ మిస్ అయ్యి మీరు ఎలిజిబిలిటీ ఉండి ఆ డాక్యుమెంట్స్ మిస్ అయ్యారనుకోండి, కౌన్సిలింగ్లో అక్కడ ఉన్న అఫీషియల్సే ఏదో ఒక ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళైతే దానికి అరేంజ్ అనేది చేసేసుకుంటారు. ఎగ్జాంపుల్కి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు, జనరల్గా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మీరు టీసీ ఒకవేళ ప్రొడ్యూస్ చేసినట్టయితే టీసీలో ఏదైతే మీకు క్యాస్ట్ అయితే ఉంటుంది కదా దాన్ని వాళ్ళు యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అలా కౌన్సిలింగ్లో మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ లేకపోయినా ఉన్న డాక్యుమెంట్స్లో దానికి అడ్జస్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలా చూసుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఈ పర్సన్కి కౌన్సిలింగ్ చేయకోకుండా పంపించాలని చెప్పి ఎవ్వరూ ఆలోచించరు. సో అల్టిమేట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సైడ్ ఉన్న డాక్యుమెంట్స్ మనం ప్రాపర్గా తీసుకెళ్తాం, వాళ్ళు కూడా వాళ్ళకి సైడ్ ఏదైతే మనకు ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయో వాటిని కూడా అడ్జస్ట్ అయితే చేసి డెఫినెట్గా సపోర్ట్ అయితే చేస్తారు. సో ఇలా ఓవరాల్గా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా బేసిక్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా చాలు, ఖచ్చితంగా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో అందుకే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను.
చెప్తున్నాను. ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ అవుతుంది. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.